హలో హలో సార్ రికార్డ్ అవి కంప్లీట్ అదే రాస్తున్నాను చూడండి టాపిక్స్ ఇవే కదా ఇంతవరకు అయినా లేదా అవి అయిపోయినాయి సార్. వేరియబుల్స్ అయిపోయినాయి, డేటా టైప్స్ అయిపోయినాయి, ఆపరేషన్స్ అయిపోయినాయి, కండిషన్స్ అయిపోయినాయి, ఫంక్షన్స్ అయిపోయినాయి. ఫంక్షన్స్ జేసన్ పార్సింగ్ జేఎస్ఎన్ పార్సింగ్ అయిపోయింది, ఎక్స్ఎంఎల్ పార్సింగ్ అయిపోయింది. సార్ ఇక్కడ ఇది ఎక్సెప్ట్ వీటిలో పార్సింగ్ ఉంది కదండి. ఈ ఆ. పార్సింగ్ ఇది మాకు జేసన్ పేలోడ్ కి ఎక్స్ఎంఎల్ కన్వర్షన్, ఎక్స్ఎంఎల్ పేలోడ్ జేసన్ కన్వర్షన్ కావాలి సార్. ఎందుకంటే మాకు సిపిఐ లో 1 లెవెల్ హైరార్కీ సపోర్ట్ చేస్తుంది. ఓకే, మెయిన్ అంటే ఎక్స్ఎంఎల్ డేటాని అంటే ఎక్స్ఎంఎల్ డేటాని జేసన్ కి కన్వర్షన్. ఒక కన్వర్షన్ కాదు సార్. ఇప్పుడు పీడిఎఫ్ కన్వర్షన్, ఎక్స్ఎస్ఎల్ఎక్స్ కన్వర్షన్, అన్ని టైప్స్ ఆఫ్ కన్వర్షన్స్ కావాలి సార్. కన్వర్షన్స్ వరకు. ఓకే ఓకే ఓకే, ఇదంతా ప్రోగ్రామింగ్ లో అవుతుందండి? అవుతుంది సార్, అవుతుంది. ఓకే, అంటే మేబీ సమ్ అదర్ లైబ్రరీస్ అదే. యా, ఓకే, సో అదే ఓకే, అర్థమైంది. మల్టీ కన్వర్షన్స్. ఓకే, రాద్దాం. మల్టీ కన్వర్షన్స్. ఓకే, అంటే ప్లస్ మాకు యూడిఎఫ్స్ చెప్పండి. యూడిఎఫ్స్ ఉన్నాయి కదండి. మెసేజ్ మ్యాపింగ్ లో యూడిఎఫ్స్ ఉన్నాయి, స్మాల్ ఫంక్షన్స్ వాడి. యూడిఎఫ్సా? అవునండి, మీకు ఒకసారి పెట్టాను. ఓకే, అవి తర్వాత చూద్దామని చెప్పారు. అవి మెయిన్ ఏంటంటే అవి మెసేజ్ మ్యాపింగ్ లెవెల్లో మాకు బాగా ఉపయోగపడతాయి. ఓకే, సో అది స్మాల్ యూడిఎఫ్స్ అనమాట. అవి రిటర్న్ ద్వారా చేస్తాము. అందుకే ఇక్కడ నాకు చెప్తే నేను అన్ని క్లియర్ గా చూసుకోవడానికి ఉంటుంది. ఇంకా ఇంకా ఇవి కాకుండా కన్వర్షన్స్, యూడిఎఫ్స్ ప్లస్ ఎక్సెప్షన్స్ కూడా అండి, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్స్. అది మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టున్నాం ఒకసారి. మనం ట్రై క్యాచ్ బ్లాక్ గురించి చెప్పుకున్నాం అండి. అదే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. సో ఊప్స్ కూడా చెప్పినట్టు, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చెప్పినట్టు. అదే సార్. తర్వాత ఊప్స్ కూడా మాట్లాడుకున్నాం, ఊప్స్ కూడా అయిపోయింది. ఇక ఇవి ఉన్నాయి ఎంతైనా మల్టీ కన్వర్షన్ చేయడం. తర్వాత ఎక్సెల్ డిఎస్ఆ ఏదని ఎక్స్ఎస్ఎల్టీ మ్యాపింగ్. ఎక్స్ఎస్ఎల్టీ ఇక్కడ మనం HTML CSS చెప్పుకుంటూ ఆగిపోయాం, అంతే కదా? అవును సార్, HTML బేసిక్స్ చెప్తున్నారు, ఆగిపోయారు. అదే దీనికి ఫండమెంటల్ ఇది అని చెప్పి ఇది చెప్తూ ఆగిపోయాం. అవునవునండి, అవును. సరే, ఇది స్కిప్ చేద్దాం అన్నారు కదా అందరూ నిన్న. సో ఇది స్కిప్ చేద్దాము. అంటే సిఎస్ఎస్ స్కిప్ చేద్దాము. ఎక్స్ఎస్ఎల్టీ చివరి మేము చూసుకుందాం అండి. ఫస్ట్ గ్రూవీ ప్రిఫరెన్స్ ఇద్దాం. అందుకే దీన్ని కింద పెట్టేస్తాను. సరే, ఇప్పుడు వీటిలో ఏంటంటే అండి, గ్రూవీలో కొన్ని డిఫాల్ట్ స్క్రిప్ట్స్ ఉన్నాయి. ఓకే, కొన్ని స్క్రిప్ట్స్ మెసేజ్ లాగ్ స్క్రిప్ట్ ఒకటి, ఇట్లా కొన్ని స్క్రిప్ట్స్ ఉన్నాయి. అవి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే మాకు కొంచెం ప్లస్ అవుతుంది. అవి మీరేమన్నా లింక్స్ వాటికి సంబంధించి చేస్తామండి తప్పకుండా. వాటికి సంబంధించి లింక్స్ ఇస్తే నేను వాటిని కొంచెం చూసి R&D చేసి చెప్పాను. అండ్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మేము వాడేది ఏంటంటే అండి, హెడర్స్ సెటర్స్, గెటర్స్ సెటర్స్. ఓకే, మెసేజ్ లో బాడీలో వచ్చే వాటిని గెట్ చేయటము, సెట్ చేయటము, మళ్ళీ బాడీలోకి యాడ్ చేయటము, హెడర్ లో బాడీలో యాడ్ చేయటం, అట్లా. ఓకే, సెటర్స్ గెటర్స్ మాత్రం పక్క అసలు మెయిన్ వాటి మీద నడిచేది. ఓకే, ఇదంతా నేమ్ స్పేస్ రిమూవింగ్. ఇదంతా URL కింద వస్తుంది కదా? URL అని ఏమి ఉండదండి. బాడీ ఇప్పుడు మీకు ఐడి చూపించా కదా నేను, ఆన్లైన్ ఐడి. పోస్ట్ URL కి పోస్ట్ ఉంటుంది కదా, పోస్ట్ మ్యాపింగ్ లో అట్లా ఏమి ఉండదండి. మాకు పోస్ట్ మ్యాపింగ్ అంటే అది URL లో మేము అప్డేట్ చేసుకుంటాం, HTTP ద్వారా కనెక్ట్ చేసుకుంటాం. అది కాదు, జస్ట్ స్క్రిప్ట్ వరకు చాలు మాకు. సెటర్ అంటే సెట్ చేయటం, అంటే ఒక పర్టికులర్ వాల్యూని ఒక వేరియబుల్ లో స్టోర్ చేస్తాము. ఆ స్టోర్ అయిన వేరియబుల్ ని ఒక హెడర్ లో కాల్ చేస్తాం సార్. అది మేము మామూలుగా ఏంటంటే మా ఇంటిగ్రేషన్స్ లో కంటెంట్ మోడిఫైర్ యూస్ చేస్తాము. ఇన్ కేసు కంటెంట్ మోడిఫైర్ కాకుండా ఆల్టర్నేట్ గా గ్రూవీ కూడా యూస్ చేసి అక్కడ
హెడర్స్ ని సెట్ చేయడము, హెడర్స్ ని గెట్ చేయడం అనేది కాన్సెప్ట్ ఉంటుంది. సో అది అది ఒకటి కావాలి సార్ సరే, మాకు. దీనికి కూడా ఒక లింక్ ప్రొవైడ్ చేయండి, నేను అది చెప్తా. ఓకే, ఎందుకంటే ఇక్కడ దీనికి సెటర్స్ గెటర్స్ అన్ని ఇక్కడ మనకు ఊప్స్ లో ప్రాపర్టీస్ కవర్ అవుతాయి. ఊప్స్ లో మనము క్లాస్ క్రియేట్ చేస్తాము, తర్వాత ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాము, తర్వాత దానికి ప్రాపర్టీస్ ని సెటర్స్ ద్వారానే మనం సెట్ చేస్తాం బేసిక్లీ. అంటే అది ఆ కోడింగ్ లెవెల్ వేరు సార్. ఇక్కడ మాకు వచ్చేది ఏంటంటే డిఫరెంట్ ఫంక్షన్ లా ఉంటుంది, కొంచెం దానికి కంపారిజన్ అంత ఇదిగా ఉండదు. ఇక్కడ ప్రాసెస్ డేటా అనే ఫంక్షన్ వాడి మెసేజ్ అనే క్లాస్ వాడుకుని చేస్తారు. ఓకే ఓకే, మేబీ ఇది డిఫాల్ట్ ఏదైనా ఉందేమో, అది అది ఆ చూద్దాం. ఆ డిఫాల్ట్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. నేను చూస్తానండి అది. ఆ, ఇంకా ఇంకా ఎనీ అదర్ కంటెంట్ వీ హ్యావ్ టు డిస్కస్? కొన్ని డిఫాల్ట్ స్క్రిప్ట్స్ కూడా డిస్కస్ చేద్దామండి డిఫాల్ట్ స్క్రిప్ట్స్? గ్రూవీలో. అవునండి, ఓకే. ఎందుకంటే మేము కూడా చాలా చూస్తున్నాము, అందుకని ప్లస్ డేట్ టైమ్స్ ఏమైనా రిక్వైర్డ్ ఉంటాయా? అవే కూడా ఉంటాయి సార్, ఉంటాయి. డేట్ అండ్ టైం, సింపుల్ డేట్ ఫార్మేట్. డేట్ అండ్ టైం. ఇంకా ఎనీ అదర్? ఇంకా చూడండి అంటే యూడిఎఫ్ లో ఎక్కువ యూస్ చేస్తాం సార్, డేట్ అండ్ టైమ్ యూడిఎఫ్ లో ఎక్కువ యూస్ చేస్తాము. ఇక్కడ నేను ఏదో రాస్తున్నాను కాదు, బట్ యూ కెన్ ట్రై విత్ సమ్ అదర్ థింగ్. బట్ ఇది ఎందుకంటే ఇప్పుడు మనము అనాలిసిస్ చేసుకుంటున్నాం, జస్ట్ అయిన జస్ట్ అనాలిసిస్ చేస్తున్నాము. అండ్ మీ తర్వాత ఫర్దర్ గా ఏదైనా 1-2 టాపిక్స్ ఇచ్చినా నేను యాడ్ చేస్తాను ఇదే డాక్యుమెంట్ సేవ్ చేస్తాను ఇట్లా. ఓకే ఓకే సార్. మాకు కంప్లీట్ గా బేసిక్స్ అయిపోయినాయి కాబట్టి మాకు సిపిఐ లెవెల్లో ఎలా యూజ్ చేసుకోవాలి అనేది అందుకే సిపిఐలోకి వచ్చేద్దాం. ఇంకా సిపిఐలోకి వచ్చేస్తే 1 week to 10 days అయిపోతుంది. సార్ మాకు ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత కండిషన్ లూప్స్ ఉన్నాయి కదండి. అవును, ఇఫ్ కండిషన్, నెస్టెడ్ ఇఫ్, వీటి మీద కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి వాటికి ప్రాక్టీస్ చేసేటట్టు మీరు ఏమైనా కొంచెం ప్రిఫర్ చేస్తే మళ్ళీ తర్వాత మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక 2 రోజులు అటు ఇటు అయినా సరే మాకు క్లారిటీ వస్తే. మెయిన్ ఇఫ్ కండిషన్ లూప్స్ ఉన్నాయి కదా, అయ్యే వాడతారు ఎక్కువగా. కొంచెం డీప్ కి వెళ్ళమంటారు అంతేగా. నెస్టెడ్ అసైన్మెంట్స్, నెస్టెడ్ ఇఫ్ ఆ అసైన్మెంట్స్ టైపు మీరు ఒకసారి అవి రివిజన్ చేసి మాకు తర్వాత ఫైనల్ గా కంప్లీట్ అయిపోయిన తర్వాత వాటి మీద కొన్ని ఎక్కువ ఎగ్జాంపుల్ చెప్పటము, మేము చేసుకునే అసైన్మెంట్ ఇస్తే మాకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు జేసన్ బాడీ ఎలా ఉంటది ఏంటనేది మీరు ఎలా క్లారిటీ ఇచ్చారో మాకు అలా. ఫైన్. అదే నెస్టెడ్ లేండి, కొంచెం నెస్టెడ్ వేలో కండిషన్స్ ఎలా వాడుకోవాలి, ఎలా మనం ఫిల్టర్ చేయాలి. నెస్టెడ్ లూప్, ఫర్ లూప్, ఈచ్ లూప్, వైల్ లూప్, ప్లస్ ఇన్పుట్ స్ట్రీమ్, అవుట్పుట్ స్ట్రీమ్ ఉంటాయి కదండి మనకి. అవును. వాటి గురించి కూడా కొంచెం, ఎందుకంటే బాడీని గెట్ చేసుకుంటాం కాబట్టి ఇన్పుట్ స్ట్రీమ్స్ యాక్చువల్ గా జావాలా ఉంటాయి ఇవి. ఫైన్. ప్లస్ కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి కదా, రైట్ ఫంక్షన్స్, అవి. అవును. వాటి గురించి కొంచెం క్లారిటీ ఇస్తే మాకు. డెఫినెట్ గా మెయిన్ గ్రూవీ మీద ఫోకస్ చేద్దామండి. ఇది ఎక్స్ఎస్ఎల్టీ అనేది చివరి మీద చూసుకుందాం. అందుకే కదా పార్ట్ ఉంటుంది కానీ తక్కువ ఉంటుంది. జస్ట్ నాలెడ్జ్ ఉంటే చాలు మాకు. అందుకే దాన్ని లాస్ట్ లో పెట్టాను. ఫస్ట్ ఇవి చేసేద్దాం. అవును, రేపటి నుంచి కొంచెం అందరూ ఎవరు జాయిన్ అయిపోయినా మీరు జాయిన్ అవ్వండి, ఎందుకంటే నాకు టైం అంతా స్లాట్లన్నీ బిజీ అయిపోతుంది. ఓకే సార్, మీరు రికార్డింగ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎవరు కుదరపోయినా రికార్డింగ్స్ చూసుకుంటారు. మీరు ఎవరు వచ్చినా రాకపోయినా ఫస్ట్ అయితే మనం సెషన్స్ మూవ్ చేసేసి దాంట్లో పడేస్తే తర్వాత వాళ్ళు చూసుకుంటారు. వీటిలో నేమ్ స్పేస్ రిమూవింగ్ కూడా ఉంటాయండి. నేమ్ స్పేస్ రిమూవింగ్ XML పేలోడ్ లోని నేమ్ స్పేస్ ఎక్స్ఎస్ఎల్టీ వాడతాం కదా ప్రసాద్ గారు, ఎక్కువ ఎక్స్ఎస్ఎల్టీ వాడుకుంటాం, మనం గ్రూవీ కూడా వాడుకోవచ్చు. ఓకే, మనకి ఎక్స్ఎస్ఎల్టీ తొందరగా అర్థం కావద్దు కదండి, అందుకే కొద్దిగా ఐడియా వస్తుంది. అదేముండదు అసలు, చాలా సింపుల్ అది. ఈ 2 వస్తే పెద్ద మ్యాటర్ కాదు. అంటే సిఎస్ఎస్ నేను చూసానండి, HTML లో జస్ట్ పైన బ్రీఫ్ మనకు కనబడుతుంది కానీ లోపల మనం ఎక్స్ఎస్ఎల్టీ అనేది లాజిక్ అనేది ఎక్స్ఎస్ఎల్టీ ద్వారా బిల్డ్ అవుతుంది. ఆ లాజిక్ పరంగా మాకు ఐడియా ఉంటే చాలు. మీకు HTML 1 డే, CSS 1 డే అయితే ఈ XSLT అనేది 1 డే అంతే. ఈ రెండింటిని కంపేర్ చేస్తే XSLT అది జస్ట్ స్టైల్ లాంగ్వేజే కదా. మాకు అంత నెసరీ లేదండి అసలు. నాకు అసలు ఆ బాడీ పైన ఉండేది కూడా మాకు ఏమి రాదు. వెబ్ కి సంబంధించింది ఏమి అవసరం లేదు. జస్ట్ ఎక్స్ఎస్ఎల్టీ యొక్క ఫంక్షన్స్ వాడి అవుట్పుట్ తెచ్చుకుంటాం, స్ట్రక్చర్ చేంజ్ అవ్వటం, ఈ రకమైన నాలెడ్జ్. XSLT అనేది బేసికలీ ఏంటంటే నాట్ ఫర్ ద వెబ్. XSLT వెబ్ కాదు,
XSLT అనేది ఒక డేటా ఫార్మాట్, లైక్ XML లాగా, ఒక JSON లాగా ఒక ఫార్మాట్ అది. కాకపోతే స్టైల్ ఫార్మాట్ అది, చూడటానికి లుక్ బాగుంటది. అదేనండి. ఇప్పుడు సెంటర్ సైడ్ ఒక XML పేలోడ్ ఉందనుకోండి. దాంట్లో 3 ఫీల్డ్స్ ఉన్నాయి అనుకోండి. ఆ yes. 3 ఫీల్డ్స్ 2 ఫీల్డ్స్ కంకాట్ అయ్యి నాకు రిసీవర్ సైడ్ కావాలి. అదే XML పేలోడ్ లా. అదే అందుకే ఆ టైప్ ఆఫ్ అప్పుడు XSLT కావాలి. అక్కడ కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ ని వాడి అండ్ ఆపరేటర్ వాడితే రెండు కంబైండ్ అయిపోతాయి. సంథింగ్ ఆ టైప్ సరిపోతుంది మాకు, అందుకనే. ఆ పర్టికులర్ కాన్సెప్ట్స్ కావాలి మీకు అక్కడ. ఆ ఆ ట్యుటోరియల్స్ లో ఉన్నవి ఉన్నాయి కదండి. ఆ ఫంక్షన్స్ పరంగా మనం ప్రాక్టీస్ చేసి ఒకసారి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే. నేను చెప్తాను లేదు, అది ఏముంది, వన్ డే అది చూపిస్తాను. అంతవరకు రాసుకున్నా సరిపోతాయి మీరు నోట్స్ లో. లైక్ అక్కడ బేసిక్స్ ఉన్నాయి కదా, అవి రాసుకున్నా సరిపోతాయి. అదేలేండి. ఆల్రెడీ గ్రూప్ లో పెట్టాను, XSLT రిలేటెడ్ కూడా పెట్టాము అప్పుడు. ఓకే ఫైన్. నేను అది ఎంత బాగా బిజీ అయిపోయాను లాస్ట్ ఒక 10 days. ఆ, సరే, ఇదంతా నేను మీకు రేపటి నుంచి రెగ్యులర్ గా తీసుకుంటాను. ఈ కాన్సెప్ట్ తీసుకుందాం. రేపు ఏ కాన్సెప్ట్ చెప్పుకుందాం? ఇది చూద్దామా? రేపు మల్టీ కన్వర్షన్ చేద్దామా? కన్వర్షన్స్ కంప్లీట్. రేపు మల్టీ ఒకసారి ఊప్స్ కాన్సెప్ట్ రివైజ్ చేద్దామండి. రివైజ్ చేసి తర్వాత కంటిన్యూ ఇఫ్ కండిషన్స్ అవి ఒకసారి రివైండ్ చేయండి సార్. ఇఫ్ కండిషన్స్ ఓకే అవి సరే, ఫినిష్ అయిపోయిన ఒకసారి తర్వాత ఫస్ట్ నుంచి రివైండ్ చేసేస్తాను మొత్తం. లెట్ బ్రీఫ్ గా రిమైండ్ చేసేసి మీ డూ వన్ థింగ్. సో దీన్ని బేస్ చేసుకొని ఒకసారి మనము ఎక్లిప్స్ లో అన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయో లేదో చూసి, నేను ఏదైనా లేకపోతే రాసేస్తాను. ఓకే సార్. ఎక్లిప్స్ ఉంది కదా మన దగ్గర, ఒక ఫోల్డర్ ఉంది. మోస్ట్లీ అన్ని ఉన్నాయి. ఏదో ఫస్ట్ లో కొన్ని మనము ఆన్లైన్ ఎడిటర్ లో రాసున్నాం కదా, లైక్ ఎక్కడ దాకా ఫంక్షన్స్ వరకు మనం ఆన్లైన్ ఎడిటర్ లో రాసున్నాం. అవునవును. ఫంక్షన్స్ నుంచి ఇక్కడికి వచ్చాం. ఫంక్షన్స్ ముందు వరకు అన్ని బయట చేసాం. సో ఇవి కూడా ఇక్కడ పెట్టేస్తాను, ఈ ఫండమెంటల్స్ అవి కూడా ఇక్కడ పెట్టేస్తాను. సో ఒకసారి మనం అన్ని రివ్యూ చేసుకొని నెక్స్ట్ క్లాస్కి వెళ్తాం. సో దీన్ని బేస్ చేసుకొని, ఈ టాపిక్స్ ని బేస్ చేసుకొని మనం నోట్స్ కూడా రెడీ చేసేస్తే అయిపోతుంది. ఒక PDF లాగా ఉంటుంది. ప్రాబ్లం ఏంటంటే నెంబరింగ్ ఇవ్వడానికి ఉండదు. ఇక్కడ నెంబరింగ్ ఇస్తే పోతుంది, అందుకని ఇవ్వట్లా. చూస్తా నెంబరింగ్ ఇస్తే ఏమన్నా ఇష్యూ వస్తుందో లేదో. ఎక్లిప్స్ లో నెంబరింగ్ ఇవ్వడానికి ఉండదు ఫైల్. అవి క్లాసెస్ నెంబర్ తో ఫైల్ ని సేవ్ చేయలేము అనమాట. స్టార్ట్ విత్ నెంబర్ అనేది చేయలేము. ఓకే, ఐ విల్ ట్రై. ఇప్పుడు మనకి మామూలుగా గ్రూవీ క్లాస్ కి గ్రూవీ స్క్రిప్ట్ కి డిఫరెన్స్ ఏంటంటే క్లాసే కదండి, ఇంకా వేరే. గ్రూవీ అనేది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, అట్ ద సేమ్ టైం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. ఒకటే స్క్రిప్టే గ్రూవీ. ఏదైనా మనం క్లాస్ కే కదండి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేది, అందుకు అడుగుతున్నాను నేను. లేదు, క్లాస్ అనేది జస్ట్ కాన్సెప్ట్ మాత్రమే. ఓకే, గ్రూవీ స్క్రిప్టింగ్ లో క్లాస్ అనేది ఒక కాన్సెప్ట్ మాత్రమే. ఓకే, వితౌట్ క్లాస్ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేం కదా. వితౌట్ క్లాస్ అయితే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము. ఇప్పుడు గ్రూవీ ఏంటంటే ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అనమాట. అందుకని ఇక్కడ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అన్నాడు. అందుకే డాట్ గ్రూవీ అంటున్నాం సార్. అండ్ మీకు ఎగ్జిక్యూషన్ వేరు కదా గ్రూవీ ఎగ్జిక్యూషన్ లైక్ కంపైలేషన్ కాదు, ఇంటర్ప్రిటేషన్ యూజింగ్ లైక్ జావా స్క్రిప్ట్ అండ్ పైథాన్. ఒక సింపుల్ గా ఇప్పుడు గ్రూవీ ఐడి ఓపెన్ చేయండి. సిపిఐ మామూలుగా ఒక చిన్న ఫంక్షన్ చూద్దాం. అది మేము వాడే దాంట్లో రెగ్యులర్ గా బేసిక్ గా ఇచ్చేది. అది ఓపెన్ చేయండి. మజ్జిగనంలో తింటాలే, మళ్ళీ అన్నం తినలేను ఇప్పుడు తింటే. URL ఓపెన్ అవుతా? ఓపెన్ అవుతుందండి. అంటే సార్ మళ్ళీ క్లోజ్ చేసి ఓపెన్ చేయాలి. మీ సర్వర్ క్లోజ్.
సర్వర్ స్లో ఉంది అనుకుంటా అండి. రేపు చూద్దామా? సరే. ఆన్లైన్ ఐడి కదండి, ఓపెన్ అదే అవుతుందండి. సర్వర్ స్లో ఉందండి. మాకు కొంచెం అది గ్రూవే ఐడి ఉంటుంది సార్. ఐడిలో అయితే మనకి ఇన్పుట్ ఇస్తాము, అక్కడ కోడింగ్ బేస్ చేసుకుని అవుట్పుట్ వస్తుంది కాబట్టి మాకు అక్కడ క్లారిటీ ఇది ఉంటుంది సార్. ఎక్లిప్స్ ఎక్కడన్నా అన్నారని ఎక్లిప్స్ ఏదైనా లో కాదండి, ఎక్లిప్స్ లో అన్నారని ఎక్లిప్స్ ఐడిలో చెప్పాం క్లాసెస్ అన్నా. ఓకే సరే ఓకే. ఇప్పుడు అంటేనండి గ్రూవీ ఐడిలోనే చెప్పేస్తానులేండి. ఇప్పుడు ఏమైంది, అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పరంగా మీరు ఐడి సెలెక్ట్ చేశారు, లాంగ్వేజ్ నేను పరంగా మనం అట్లా. ఎక్కడైనా రాసుకోవచ్చండి. ఆన్లైన్ ప్లే గ్రౌండ్ లో రాయొచ్చు, ఎక్లిప్స్ లో రాయొచ్చు, గ్రూవీ ఐడిలో ఎక్కడైనా రాయొచ్చు. మీ కంఫర్టబుల్ గ్రూవీ ఐడి కాబట్టి గ్రూవీ ఐడిలోకి మనం పేస్ట్ చేసుకుందాం ప్రోగ్రామ్స్ అన్ని. ఏదైనా శాంపిల్ పేలోడ్ అక్కడ ఇస్తే మనం ఏదైనా వేరే ఏదైనా ఎన్హాన్స్మెంట్ చేసి చేంజెస్ చేసినా సరే, అక్కడ ఆ చేంజ్ చేసినప్పుడు ఇక్కడ కోడింగ్ ఏం చేయాలి, చేంజ్ చేయాలి అనేది ఒకటి అలా చేంజ్ చేసుకుంటూ వెళ్తే మాకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది సార్. లేదు ఇంత ముందు ఇప్పుడు గ్రూవీ సిపిఐ వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పలేదు కదా, నాకు ఆ థాట్ రాలేదు. అదే సార్. ఎస్ సార్. చెప్పున్నడితే నేను డైరెక్ట్ గా దాని మీద చెప్పేవాడిని. సరే ఇప్పుడు ఏం కాదులేండి, నేను రేపు ఏం చేస్తానంటే గ్రూవీ ఐడిలో ఈ ఈ కోడ్స్ అన్ని రాసేస్తాను, ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తారు క్లాస్. ఓకే సార్. ఒక శాంపిల్ పేలోడ్ తీసుకొని దాన్ని చేంజెస్ చేస్తూ అక్కడ కోడింగ్ కూడా చేస్తుంటే అప్పుడు మాకేంటంటే ఏదైనా అనలైజ్ చేసేటప్పుడు అక్కడ ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే ఎలా చేయాలనేది ఒక ఐడియా వస్తుందని అంతే. రైట్ అండి, రైట్. సో ఇది సైట్ లో స్లో ఉందండి, నైట్ ఏదన్నా మేబీ ఎక్కువ మంది వాడుతున్నారో, మేబీ డౌన్ ఉంది సర్వర్ గ్రూవీ వాడి. ఓకే రేపు ఏ టైంకి సార్? సేమ్ అండి 9 PM, ఎందుకంటే నాకు మీటింగ్స్ ఉంటాయి 7 o'clock నుంచి 8:39 వరకు నాకు మీటింగ్స్ జరుగుతాయి, ఆఫీస్ మీటింగ్స్. ఓకే సార్. సేమ్ 9 to 10. అంటే వీళ్ళు కిరణ్ వీళ్ళకి 9 అంటే కుదరదు అన్నట్లున్నారు నిన్న. ఏం చేయలేనండి, కాకపోతే పగలు పెట్టమంటే పెడతా, పగలు మీకు ఓకే అంటే పగలు పెడతా టైం. పగలంటే ఇంకా ఒకవేళ ఆఫీస్ రమ్మంటే పగలంటే ఇబ్బంది ఎవరికైనా అవుతుంది ఆ కదా టైమే, సార్. పగలు నేను అడ్జస్ట్ చేసి పెడతా మీకు. సరే ఎర్లీ సార్. మార్నింగ్ వాళ్ళ అయితే ఓకే, నాకు మీకు కుదరదు మా- అన్న ఎర్లీ మార్నింగ్, నేనేం చేయమంటారు చెప్పండి. అవును సార్, అది 6:30 to 8:30 ఏమో మాకు సిపిఐ క్లాస్ జరుగుతుంది. ఎర్లీ మార్నింగ్ సో అయితే ఈ నేను టైం నాకైతే ఈ టైం అయినా ఇబ్బంది ఏం లేదు సార్. 10 వరకు మేము ఎలాగో ఉంటాం కాబట్టి 9 అయితే మరి నాకైతే ఇబ్బంది ఏం లేదు. మరి మిగతా వాళ్ళ అదే వరకు రికార్డింగ్ అయినా బాగానే ఉంటుంది శంకర్ సెషన్, రికార్డింగ్ అయినా అవును సార్. శంకర్ గారు కూడా 9 ఆ టైం అయినా ఓకే అన్నారు. ఒక కిరణ్ ఒక్కడే ప్రాబ్లం అంటున్నాడు. రికార్డింగ్స్ వింటారులేండి, రికార్డింగ్స్ లో అయినా స్లోగానే చెప్తాను కదా మీకు. ఓకే క్లాస్ లైవ్ లో విన్నా ఒకటే, రికార్డింగ్ లో విన్నా ఒకటే. ప్రసాద్ గారు మీకు ఈ టైం ఏం ఇబ్బంది లేదు కండి? ఏం లేదండి. ఓకే ఓకే అండి, ఓకే సార్. రేపు కనెక్ట్ అవుదామండి. డే టైం కుదరదులేండి. డే టైం అంటే కుదరదు, మళ్ళీ అది ఆ రోజు మిస్ అయిందంటే ఇంకా మనకి కంటిన్యూషన్ అవ్వదు. మీకు ఏ టైం అవైలబిలిటీ ఉంటుందో ఈవినింగ్ టైం, ఆ టైం కంటిన్యూషన్ ఒకే టైం పెట్టండి సార్. సరే 9 PM కి రండి రేపు. గుడ్ నైట్ అండి. ఓకే గుడ్ నైట్. ఓకే సార్. Have a good గుడ్ నైట్ సార్.